మరణమే మిగిలిందంట. తల్లిని గాని తండ్రిని గాని దూషించిన వాడంట అకస్మాత్తుగా ఏమైపోతాడంట, మరణం. దేవుడే సెలవేస్తున్నాడు. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గణపరచాలి. అందుకే 100 మందిలో కాదు 1000 మందిలో వేలైన తల్లి వేలైన తండ్రిని నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో, ఏనంట ఎప్పుడైతే నువ్వు మయంపరుస్తావో, ఈరోజు మీరు అనొచ్చు దేని బిడ్డరా, ఎందుకు నా కూడా ఒకసారి మా నాన్నగారు తీసుకెళ్తానంటే, మా నాన్నగారు రిక్షా తొక్కి ఒక దైవజనులకు పరిచయం చేసి ఈరోజు మమ్మల్ని అలా పెంచడని చెప్తాను. ఆస్తులు సంపాదించగలండి, మాకు ఎవరిని సంపాదించాడంటే దేవుని సంపాదించాడండి. స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని కనుక సంపాదించకుండా ఆయన కూడా అలా ఉంటే కనుక ఈరోజు దేవుని బిడ్డలు మేము లోకానుసారంగా వెళ్ళిపోతాం. డ్రగ్స్ బానిస అయిపోయి, డ్రింక్స్ బానిస అయిపోయి, చిన్న వయసులో మా లైఫ్ అందరూ కూడా వ్యర్థపరిచేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే చనిపోవాలన్నది ఆశ. కానీ దేవుని కృపని తెలుసా, మా యువన వయసులోని దేవుడు అనుచితమైన కృప ద్వారా